గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు న్యూస్ అన్ని చాలు. నా పేరు లుంబిని. లేటెస్ట్ వార్ అప్డేట్స్ వస్తున్నాయి యుఎస్ అండ్ ఇరాన్కి సంబంధించి, అలాగే ఇజ్రాయెల్ అండ్ టర్కీకి సంబంధించి. సో యుఎస్లో ట్రంప్ వచ్చేసి ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మా టెరిటరీ అని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నాడు ఒకటి. అండ్ సెకండ్ థింగ్, ఏదైతే కంట్రీస్ ఇరాన్కి సపోర్ట్ చేస్తాయో వాళ్ళ మీద గట్టిగా ఎకనామిక్ శాంక్షన్స్ విధిస్తాను అని చెప్పి ఒకటి. ఇంకొకటి శాంక్షన్స్ ఆల్రెడీ ఇష్యూ చేశాడు ఐసీసీ మీద, విచ్ ఇస్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు కాబట్టి. సో ఇవన్నీ ఇటువైపుగా నడుస్తూ ఉంటే ఇప్పుడు మనము ఇజ్రాయెల్ ఆల్రెడీ బాంబింగ్ స్టార్ట్ చేసింది సిరియాలోని ఒక ఎయిర్పోర్ట్లో, విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు టర్కీ. సో వీటి వెనక రీజన్స్ ఏముంటాయి అండ్ నెక్స్ట్ పరిణామాలు ఏముండబోతున్నాయి, లెట్స్ డిస్కస్. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఆల్సో జియో పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటున్నారు సురేష్ కొచ్చాటిల్ సార్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే సార్. చాలా జరుగుతున్నాయి. ఒకవైపు ట్రంప్ వచ్చేసి డిఫరెంట్ ఓ రోజుకు ఒక కొత్తవి తీసుకొస్తున్నారంటే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ యుఎస్ టెరిటరీ అంటే ఏ రకంగా అసలు అవుతుంది, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లెయిమ్ చేయడం ఏంటి, అండ్ దీని వెనక మెయిన్ రీజన్ ఏంటి, అండ్ తనకున్న మెయిన్ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు ఆయనకి యుద్ధం పొడిగించాలని లేదు ఆయనకి. హీ వాంట్స్ టు గెట్ అవుట్ సమ్ హౌ ఆఫ్ దిస్ వార్. కానీ బట్ వాట్ విల్ డూ, ఏం చేస్తారు ఆయన? ఏం చేయలేరు. ఆయుధాలు లేవు, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్లో ప్రాబ్లం ఉంది. వాళ్ళ జనరల్స్ ఏమంటున్నారంటే దీని నుంచి మనం బయటికి రావాల్సింది, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ ఉంది, అమెరికాలో మిడ్ టర్మ్ పోల్స్ ఇప్పుడు రాబోతుంది, అన్నీ కలిసి ట్రంప్కి ఒకటేసారి వచ్చిందనమాట ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు దాని నుంచి బయటపడాలంటే ఆయనకి ఒకటే సొల్యూషన్, యుద్ధం నుంచి ఎట్లనే బయటికి రావాలి. కానీ రాలేకపోతున్నారు. ఒకటి మెయిన్ సొల్యూషన్ ఏంటి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. కానీ అది ఓపెన్ కావట్లేదు. ఇరాన్ ఏమంటున్నారంటే మీరు 14 పాయింట్ MOU ఒకటి ఉంది, దాన్ని పాటించండి, దాంట్లో చెప్పిన కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయండి, అప్పుడు మేము ఓపెన్ చేస్తూ ఉంటాం. దాని నడిమిట్లో ఇరాన్ అండ్ ఒమాన్ మాట్లాడుకుంటూ మేమే నడిపించుకుంటాం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనగానే యుఎస్ ఒమాన్ని థ్రెటన్ చేశారు, మిమ్మల్ని బాంబ్ చేసేస్తామని చెప్పేసి. ఆలోచించండి, ఒమాన్ వీళ్ళ పార్ట్నర్, అలయన్స్ పార్ట్నర్ యుఎస్ది. యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది ఒమాన్లో, మళ్ళీ అది ఒమాన్ మీద బాంబ్ చేస్తూ ఉంటారు. ఒమాన్ కదా నెగోసియేషన్స్ మొదలుపెట్టారు ఇరాన్తో. లాస్ట్ ఇయర్ జూలైలో బాంబింగ్ జరిగే ముందు ఒమాన్ వాళ్ళు నెగోషియేట్ చేసి జెనీవాలో ఆల్మోస్ట్ ఒక ఒప్పందానికి వచ్చేసారు. అప్పుడు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ వచ్చి బాంబ్ చేశారు. ఈసారి కూడా అదే జరిగింది. డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి ఫస్ట్ వీక్ దాకా ఆల్మోస్ట్ నెగోషియేట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక ఒప్పందానికి రాగానే ఫిబ్రవరి 28 తారీఖు ఇజ్రాయెల్ వెళ్ళి బాంబ్ వేసేసారు యుఎస్తో పాటు. సో ప్రాబ్లం ట్రంప్ ఏంటంటే ఇప్పుడు దీని నుంచి బయటికి రావాలంటే ఆయన ఒకటే సొల్యూషన్ నేను చెప్పాను చూడండి, దట్ ఈస్ హీ షుడ్ గెట్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఆయన ఇప్పుడు న్యూక్లియర్ మాట్లాడలేదు. స్టార్టింగ్ ఇరాన్ విల్ నాట్ హ్యావ్ న్యూక్లియర్ వెపన్ చెప్పుకుంటూ వస్తాయి, కానీ ఇప్పుడు దాని గురించి అసలు మాట్లాడలేదు. ఈ ఆయిల్ ప్రైసెస్ ఎట్లా తగ్గించాలి, ఇప్పుడున్న 80-85 ఉన్నది తగ్గించి ఒక 70కి లేకుంటే 65 తీసుకురావాలని ట్రంప్. కానీ ఇప్పుడేమంటున్నారు ట్రంప్, అమెరికన్ ప్రజలు ఈ హై ఆయిల్ ప్రైసెస్ కోసం ఇంకా కొన్ని నెలల పాటు సాక్రిఫైస్ చేయాల్సిందే, ఇంకేం చేయలేము ఇప్పుడు ఆయన. సో ఆలోచించండి, ఇప్పుడు ఎక్కడ మొదలైంది, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది. ఆయన వచ్చినప్పుడు ట్రంప్ మెయిన్ క్యాంపెయిన్ పాయింట్ ఏముండే అంటే దట్ ఆయిల్ ప్రైసెస్ ఎప్పుడు మేము కంట్రోల్లో ఉంచుకుంటాం, ఆయిల్ ప్రైసెస్ని పెరగనీయమని చెప్పి ఒక క్యాంపెయిన్ ఉండే ట్రంప్ది. బైడెన్ టైంలో ఆయన పట్టించుకోలేదు, అది ఇదని చెప్పి చాలా పెద్ద గొడవ చేశారు ఆయన క్యాంపెయిన్ టైంలో ప్రెసిడెంట్ ట్రంప్. కానీ ఇప్పుడు ఆయిల్, ఇప్పుడు గ్యాస్ ప్రైసెస్ ఏమో $4 వెళ్ళిపోయింది. ఎక్కడ $1.30 ఉండేది, ఎక్కడ $2 ఉండేది, ఇప్పుడు $4 వెళ్ళిపోయింది. సో అమెరికన్ ప్రజలకి ఎవ్రీ టైం వాళ్ళు ఒక పెట్రోల్ బంక్ అంటే వాళ్ళ గ్యాస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ ప్రాబ్లం చూస్తున్నారు. సో గ్యాస్ స్టేషన్కి వెళ్ళి ఫిల్ చేసినప్పుడు వాళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్ గుర్తొస్తున్నారు వాళ్ళకి. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏమో ఆయన పర్సనల్ రేటింగ్స్, నిన్న ఒక పోల్ ఉండే దాంట్లో 30% కన్నా తగ్గిపోయింది. సో ఈజ్ ఆన్ వెరీ వెరీ బ్యాడ్ షేప్. ఆయన ఏం చేయలేకపోతున్నారు. దాని నడిబిట్లో వాళ్ళ మిలిటరీలోనే చాలా మటుకు ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ పెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహాం లింకన్ 9 నెలల నుంచి గల్ఫ్లో పొజిషన్గా ఉంది. అది అక్కడి నుంచి దాన్ని జరపలేకపోతున్నారు, ఎందుకంటే ఒక ఎకనామిక్ బ్లాకేడ్ పెట్టారు వీళ్ళు. దానికి ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ చాలా ఇంపార్టెంట్. కానీ దాంట్లో ఉన్న సెయిలర్స్ ఏమో 9 నెలల నుంచి దే హ్యావ్ నాట్ సీన్ ల్యాండ్. సో సైకలాజికల్గా వాళ్ళకి చాలా ఇంపాక్ట్ అయిపోతుంది. వాళ్ళకి ఫుడ్ బాగాలేదు, వాళ్ళ లివింగ్ కండిషన్స్ బాగాలేదు.
టాయిలెట్స్ క్లాగ్ అయిపోతుంది, ఇది చాలా మటుకు ఇష్యూస్ వచ్చిందనమాట. సో దాంట్లో వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ తెలిపారు ఇది ప్రాబ్లం ఏంటి. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది నెక్స్ట్, అది పెద్ద ప్రాబ్లం. దీని లోపల రిటర్న్ ఇంటికి రావాలని చాలామందికి ఉంది. సో అబ్రహాం లింకన్ మీద ఉన్న స్టోరీస్ మొన్న కూడా మీడియాలో వచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు యుఎస్ వైపు తిప్పేశారు వాళ్ళు. ఇంకొక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ జపాన్ నుంచి పంపిస్తున్నారు. ఓకే, దీనికన్నా ముందు కూడా ఉన్న 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్కి ప్రాబ్లం ఉండే. ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మ్యాక్సిమం 6 నెలల పాటు అట్ సీ ఉండొచ్చు వితౌట్ టచింగ్ ల్యాండ్. దాని తర్వాత దాంట్లో ఉన్న మనుషులకి ల్యాండ్ చూడకుండా వాళ్ళకి ఒక సైకలాజికల్ ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి వచ్చే మెయిల్స్ కానీ మెసేజెస్ అని చూసిన తర్వాత సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. ఎన్ని రోజులు కంటిన్యూస్గా పనిచేస్తారు, ఎయిర్క్రాఫ్ట్ టేకింగ్, ల్యాండింగ్, కుకింగ్లో ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు, హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్మమెంట్స్ డిపార్ట్మెంట్, షిప్ కంట్రోల్ చేసేవాళ్ళు, వీళ్ళందరి మీద స్ట్రెస్ ఉంటుంది. సో మనం కూడా చూడండి, ఒక 15-20 రోజులు కంటిన్యూస్ పనిచేస్తే ఆఫ్ లేకుంటే మన మీద స్ట్రెస్ పడుతుంది. వాళ్ళ సంగతి ఆలోచించండి. 9 నెలల నుంచి వాళ్ళు షిప్ మీద ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళకి ఆఫ్ వస్తుందంటే ఏం లేదు, ఆఫ్ వేసి ఒక మాల్కి వెళ్ళడానికో లేకుంటే ఒక ఏం చెప్తారు వాళ్ళ ఫ్యామిలీని బయటకు తీసుకెళ్ళడానికి ఏం లేదు కదా ఆప్షన్ ఇక్కడ. ఓకే, దే ఆర్ ఇన్ ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. ఇది ఇట్లా ఉండగానే పీట్ హెస్గెత్ వాళ్ళ వార్ సెక్రటరీ మీద కూడా చాలా పెద్ద ప్రెషర్ ఉంది. బహుశా ఏం జరగబోతుందంటే నెక్స్ట్ 1 వీక్ to 10 డేస్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఈయనని ఉద్యోగాన్ని తీసేస్తారు, పీట్ హెస్గెత్. ఎందుకంటే ఎవరో ఒకడు బకరా దొరకాలి ఆయనకి. ఇప్పుడు ఆయన మీద నేను తప్పు చేశానని ఎప్పుడు చెప్పరు. సో నెక్స్ట్ పీట్ హెస్గెత్, వాడిని తీసేసాడు. అప్పుడు ప్రాబ్లం వెళ్ళిపోతుంది, వెళ్ళదు. ప్రాబ్లం ఎక్కడుంది అక్కడే ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇరాన్ ఇప్పుడు అర్థం చేసుకున్నారు అమెరికా దగ్గర ఆయుధాలు లేవు, ఉంటే కూడా వాళ్ళకి ఫైట్ చేయడానికి కెపాసిటీ లేదు. ఎందుకంటే సీజ్ ఫైర్ అయిపోయింది. ఇప్పుడు 60 రోజులకు సీజ్ ఫైర్ ఉండే, దట్ ఈస్ ఓవర్ నౌ. యుద్ధం ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో నేను ఎకనామిక్ శాంక్షన్స్ పెడతాను ఇరాన్ మీద, అదే పని చేస్తుంది అంటున్నారు. కానీ ఎకనామిక్ శాంక్షన్స్ ఎన్ని రోజులు పెడతారు మీరు? ఇరాన్ లాస్ట్ 50 సంవత్సరాల నుంచి ఎకనామిక్ శాంక్షన్స్లో ఉన్నారు. ఎప్పుడు 1979లో అయతోలా ఖొమేనీ వచ్చి దిగినప్పటి నుంచి ఇరాన్ ఈజ్ అండర్ శాంక్షన్స్. కొత్తదేంటి వాళ్ళకి? కొత్తదేంటి? ఆయిల్ రెవెన్యూస్ లేవు. ఆయిల్ రెవెన్యూస్ లేనప్పుడు మీకు ఉద్యోగాలకు అక్కడున్న మీకోసం పనిచేస్తున్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి మీరు శాలరీ ఇవ్వలేరు. చాలా నెలల నుంచి డిలే అయిపోయింది. టీచర్స్ కానీ, గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ, ఈవెన్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళకు కూడా ఇప్పుడు జీతాలు లేవంట. వాళ్ళ కరెన్సీ ఆల్రెడీ డీవాల్యూ అయిపోయింది, చాలా డీవాల్యూ అయిపోయింది. ఒక చిన్న లోఫ్ ఆఫ్ బ్రెడ్ కావాలంటే మన దగ్గర ఆటో ఉంటుంది చూడండి, అట్లాంటి పికప్ ఆటో తీసుకెళ్ళాలి. అంత డబ్బులు తీసుకెళ్తే ఒక బ్రెడ్ లోఫ్ మీకు ఇస్తారు. ఇన్ఫ్లేషన్ ఏమో 130-140% వెళ్ళిపోయింది. అక్కడున్న ప్రజలకి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. కానీ అక్కడున్న గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి మీరు టిపికల్ చూస్తే డిక్టటోరియల్ రెజ్యూమ్స్ ఎట్లానే ఉంటారు. వాళ్ళ లీడర్లకి ప్రాబ్లం లేదు, వాళ్ళు మంచి పెద్ద పెద్ద ప్యాలెస్లో ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ అట్లనే ఉంటుంది. కానీ వాళ్ళ ప్రజలు కష్టపడుతున్నారు అక్కడ. వాళ్ళేమో చెప్పలేకపోతున్నారు. మీడియా ఇస్ హెవీలీ రెస్ట్రిక్టెడ్. అక్కడ చెప్తే కూడా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఒక అమెరికన్ ఛానల్తో మాట్లాడానో లేకుంటే యూకే ఛానల్తో మాట్లాడంటే దాన్ని కంప్లీట్గా సెన్సర్ చేస్తారు, ఇరాన్లో ఉన్న సెన్సర్స్. బయట లోకానికి, ప్రపంచానికి తెలియట్లేదు ఇరాన్లో ఏం నడుస్తుంది అనేది. ఎకనామిక్ ప్రెషర్, ఎస్ ఇట్ విల్ వర్క్. కానీ ఇప్పుడు మీరు క్యూబా చూడండి, క్యూబా మీద యూఎస్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లానే ఎకనామిక్ ప్రెషర్ పెట్టారు, ఫిడెల్ కాస్ట్రో టైం నుంచి. కానీ క్యూబన్ ప్రజలు ఇప్పుడు కూడా దిగొచ్చారు, రాలేదు కదా. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ 12 గంటల సేపు పవర్ కట్ ఉంది, 12 hours. కానీ అప్పుడు కూడా అక్కడున్న ప్రజలు సరే వాళ్ళు స్ట్రీట్స్ మీద వచ్చారు, ప్రొటెస్ట్ చేశారు, కొంచెం మళ్ళీ వెళ్ళిపోయారు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఇప్పుడు దీని నుంచి మిడ్ టర్మ్ పోల్స్ దాకా ఆయన అనుకున్నాడు ఇదంతా అయిపోతుంది అక్టోబర్ దాకా, దాని తర్వాత ఎలక్షన్ అన్నీ నార్మల్ అయిపోతున్నాయి. కానీ ఇప్పుడు అది జరగట్లేదు. సో హీ హెస్ రియలైజ్డ్ వన్ థింగ్. ఆయన అంటున్నారు, నేను చెప్పాను చూడండి, మీరు రెడీ అయిపోండి, ప్రైసెస్ అట్లనే ఉంటుంది, ఇట్ విల్ బి హై, తగ్గదు. మరి డెట్స్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు $40 trillion అంటే యుఎస్ డెట్స్, వాటికి ఏం చెప్తారు? యుఎస్ డెట్ అనేది అది ట్రంప్ తప్పకొక్కటే కాదు, ఎప్పటి నుంచో యుఎస్ అప్పు మీద బతుకుతున్నారు. అంటే టిపికల్లీ మనం ఒక ఇల్లు నడిపిస్తున్నప్పుడు మనకు ఒక ₹1,00,000 జీతం ఉంటే ఆ ₹1,00,000 మీరు మొత్తం మీ లైఫ్ గడుపుకోవాలి. దాంట్లో ఐదర్ మీరు అద్దెకుంటున్నారు, లేకుంటే మీరు
ఇల్లు తీసుకున్నారంటే ఈఎంఐ ఉంటుంది, మీ కార్ ఉంటుంది, 2 వీలర్ ఈఎంఐలు ఉంటాయి, మీ రోజుకున్న ఖర్చులు ఉంటుంది. అది కాకుండా మీరు ఏమైనా కొనాలంటే మార్కెట్కి వెళ్ళి దాన్ని కొంచెం సేవింగ్ చేసుకుంటారు. మీరు 10,000-20,000 సేవింగ్ చేసుకుంటారు. ఇది మనం ఒక ఇల్లు నడుపుతున్నాం. అమెరికా ఏం చేస్తున్నట్టే ₹1,00,000 ఆదాయం ఉంటే 2 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఓకే. సో దానికి ఏం చేయాలి? మీరు ఆబ్వియస్లీ అప్పు తీసుకోవాలి. మన ఇండియాలో టిపికలీ మనకు హౌస్ హోల్డ్ ఏం చేస్తారు, ఎస్పెషల్లీ చాలామంది యంగ్స్టర్స్ ఏం చేస్తారు, క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు. క్రెడిట్ కార్డ్ మీద కొనేసుకుంటారు. 45 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని కట్టలేకపోతే ఇంకో క్రెడిట్ కార్డు తీసుకుంటారు, దాని నుంచి తిప్పుతారు దాన్ని. లాస్ట్లో ద ఫెలో విల్ ఐదర్ అబ్స్కాండ్ ఆర్ కమిట్ సూసైడ్. కానీ దేశాలు, కంట్రీస్ కెనాట్ కమిట్ సూసైడ్ కదా. సో అమెరికా ఏం చేస్తారు, అప్పు తీసుకుంటారు. ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళు అప్పు తీసుకోలేరు కదా, వాళ్ళ బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళు అప్పు తీసుకోలేరు. వాళ్ళు దేశాలకి, మిగతా దేశాల నుంచి అప్పు తీసుకుంటారు. ఈవెన్ బంగ్లాదేశ్ నుంచి అప్పు తీసుకున్నారు యుఎస్, మన దగ్గర అప్పు తీసుకున్నారు. అంటే వాళ్ళకు బాండ్ ఇష్యూ చేస్తారు. ఈవెన్ మన దగ్గర కూడా రిజర్వ్ బ్యాంక్ బాండ్ ఇష్యూ చేస్తారు. కానీ మన దేశంలో అది కొన్ని స్టేట్స్కి, సపోజ్ తెలంగాణ గవర్నమెంట్కి రేపు 10,000 కోట్లు కావాలి, వాళ్ళ బారోయింగ్ లిమిట్ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది, ఇంకా వాళ్ళు కొత్త లోన్లు తీసుకోలేరు విత్ ఇన్ ద కంట్రీ. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆర్బీఐ బాండ్ ఇష్యూ చేస్తారు. ఆ బాండ్ వాళ్ళు కొనుక్కుంటారు. ఓకే, కొనుక్కొని దాంట్లో ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది అనమాట. సో 10,000 రూపాయలు ఇప్పుడు తీసుకుంటే 3, 4, 5 సంవత్సరాల తర్వాత దాన్ని కట్టొచ్చు అనమాట. అట్లా వాళ్ళు బతుకుతారు. సో యూఎస్ ఏం చేస్తారు, ఇట్లానే బాండ్స్ ఇష్యూ చేశారు ఎప్పటి నుంచో, రైట్ ఫ్రమ్ లాస్ట్ 20, 30, 40 ఇయర్స్ నుంచి. అది ప్రతి సంవత్సరం ఒక్కొక్క ట్రిలియన్ పెరుగుతుంది. సో ట్రంప్ వచ్చినప్పుడు బహుశా 38 ట్రిలియన్ ఉండే, ఇప్పుడు 40 ట్రిలియన్ అయిపోయింది న్యాచురల్లీ 2.5 ఇయర్స్లో, 2 ఇయర్స్ ఆల్మోస్ట్. ఇప్పటి నుంచి ఇంకా పెరుగుతుంది. ట్రంప్ ఆఫీస్ డెమిట్ చేసేటప్పటికి వెళ్ళి ఇట్ విల్ బి 32 or 31, 32 అవుతుంది మినిమం. 33 అయితే కూడా ఈ వోంట్ బి సర్ప్రైజ్డ్. సో అమెరికా వాళ్ళు ఏం చెప్తారు, డెట్ని రిటైర్ చేయలేకపోతున్నారు, ఆ డెట్ని తగ్గించలేకపోతున్నారు. తగ్గించాలంటే ఒకటే ఉంది, ఏంటంటే వాళ్ళకి ఆదాయం పెంచాలి, అది వాళ్ళు చేయలేకపోతున్నారు. దేర్ ఇండివిజువల్ జీడిపి ఈజ్ హై, కానీ అది ట్రాన్స్లేట్ కావట్లేదు డెట్ని. అంటే ఇప్పుడు చైనా దగ్గర నుంచి వాళ్ళు అప్పు తీసుకున్నారు. ఇప్పుడు రేపు చైనా వచ్చి అడుగుతారు అనుకోండి, మాకు ఈ అప్పు 10 సంవత్సరాల తర్వాతనే మీరు కడతా అన్నారు, కానీ మాకు ఇప్పుడు అర్జెంట్గా డబ్బులు కావాలి, ఈ డెట్ని మేము, ఈ బాండ్ని మేము మీకు ఇచ్చేస్తున్నాం, మాకు డబ్బులు ఇవ్వండి అంటారు. ఎక్కడికి వెళ్తారు యూఎస్? డబ్బులు లేవు. సో ఇది ప్రాబ్లం అనమాట. సో ప్రతి యూఎస్ ప్రెసిడెంట్ ఇవాళ అమెరికన్ లైఫ్ స్టైల్ చూస్తే మీరు చాలా హై కాస్ట్ ఎకానమీ. ఒక లాజిక్ ఏంటంటే ఎకనామిక్స్లో, మీ ఇంట్లో ఒక ట్యాప్ తీసుకొస్తే దాన్ని ఫిట్ చేసే వచ్చే ప్లంబరు ట్యాప్ కన్నా ఎక్కువ తీసుకుంటే దెన్ ద ఎకానమీ ఈజ్ నాట్ వయబుల్. సపోజ్ మీరు ట్యాప్ 500 రూపాయలు తీసుకొచ్చారు ఇండియాలో, ఆ ఫిట్ చేయడానికి వచ్చినప్పుడు 750 రూపాయలు తీసుకుంటే దెన్ యూఆర్ ఇన్ఎఫిషియంట్, ఎకానమీ పోయింది మీది. కానీ మన దగ్గర ఏం చేస్తారంటే వాడు వచ్చినప్పుడు వాళ్ళతో చిన్న చిన్న పనులని చేయించుకుంటాం. అక్కడ ఒక వాషర్ పోయింది, ఇక్కడ ఒక గడ్డ పోయింది అని చెప్పేసి మొత్తం మార్చుకుంటారు. సో మీ కాస్ట్ సెట్ అయిపోతుంది. వాడు వచ్చిన పని మెయిన్ ఒక ట్యాప్ రీప్లేస్ చేయడం. కానీ అమెరికాలో అట్లా కాదు, దే విల్ కమ్ ఓన్లీ ఫర్ దట్ జాబ్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ట్యాప్ అనేది ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. సో ఈ ఒక ప్రాబ్లం అమెరికాకు ఉంది, ఇన్ఎఫిషియన్సీ. దానికోసం వాళ్ళ స్టీల్ ఇండస్ట్రీ కానీ, వాళ్ళ కార్ ఇండస్ట్రీ కానీ మొత్తం అమెరికా నుంచి క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. చాలా తక్కువ కార్ కంపెనీలు ఉన్నారు ఇప్పుడు. స్టీల్ కంపెనీ మొత్తం చైనా తీసుకెళ్ళిపోయారు. మ్యానుఫ్యాక్చరింగ్ మెక్సికో కానీ కెనడా తీసుకెళ్ళిపోయారు మొత్తం. మన దగ్గర నుంచి టీషర్ట్లు తయారై తిరుపూర్ నుంచి వెళ్తుంది. మనం లో వాల్యూ ఇంజనీరింగ్ గుడ్స్ సప్లై చేస్తాం, సాఫ్ట్వేర్ సర్వీసెస్ సప్లై చేస్తాం. ఎందుకు అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మనకి ఇండియాకి అవుట్సోర్స్ ఎందుకు చేస్తారు? అమెరికన్ కంపెనీస్ వాళ్ళు అక్కడ పని చేయించుకోవాలంటే గంటకి $10 కట్టాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, అగైన్ ఇట్ మే బీ డిఫరెంట్ అమౌంట్. మన దగ్గర అదే పని $2 అయిపోతుంది. సో న్యాచురల్లీ వాళ్ళు ఇక్కడ పంపిస్తారు, బికాస్ ఇది ఫిజికల్గా మీరు ఏం మూవ్ చేయక్కర్లేదు కదా, ఇట్స్ జస్ట్ ఆన్ ద నెట్ ఇట్స్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ డేటా. సో ఇది అమెరికా మేజర్ ఇన్ఎఫిషియన్సీ అమెరికా దగ్గర ఉంది. మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఒక ఆన్సర్ అన్నమాట. కానీ అమెరికాకి అది కాకుండా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, ఒకటి వాళ్ళ కాంపిటేటివ్నెస్ లేదు లోకంలో. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో నేను బయట నుంచి పెట్టుబడి తీసుకొస్తున్నాను, ఇక్కడ సౌదీ అరేబియా ఒక $500 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తా అన్నారు, ఖత్తర్ ఇన్వెస్ట్ చేస్తా అన్నారు, వీళ్ళు చేస్తా వాళ్ళు చేస్తా, అంబానీ, ముఖేష్ అంబానీ చేస్తా. ఎస్ కరెక్టే, కానీ దానికి టైం పడుతుంది. ఓవర్ నైట్ మీరు ఫ్యాక్టరీలు పెట్టలేరు. ఆయన ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఏఐ లీడర్షిప్కి మీద ఆయనకు చాలా ఫోకస్ ఉంది. అక్కడి నుంచి చిప్స్ బయటకు పంపించకూడదు. ఎస్పెషల్లీ కంపెనీస్ లైక్ ఎన్విడియా వాళ్ళ హై అండ్ చిప్స్ చైనాకి అమ్మట్లేదు, చైనాకి అది ఏ దేశానికి అమ్మట్లేదు వాళ్ళు. కానీ మిగతా దేశాలు వాళ్ళకి కావాల్సిన చిప్స్ వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. ఏదో ఒక రోజు దే విల్ క్యాచ్ అప్ విత్ అమెరికా. ఆ రోజు అమెరికన్ చిప్ ఇండస్ట్రీ కూడా పోతుంది మొత్తం కంప్లీట్గా.
సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఇస్ ఇన్ అ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఒకటి, ఈ యుద్ధం అనేది వాళ్ళకి ఆల్మోస్ట్ 75 నుంచి 80 బిలియన్ డాలర్లు ఖర్చు అయినాయి. ఓకే, సో మీరు ఆలోచించే అంత డబ్బులు మీరు మీ ఎకానమీలో పెట్టుంటే ఎంత బాగుపడుతుండే. మీరు వెళ్ళి ఇరాన్ ఇంత బాంబ్ చేశారు, దీని తర్వాత కూడా ఇరాన్కి ఏం కాలేదు. ఇరాన్ అట్లా ఎక్కడున్నారు అక్కడే ఉంది, ఒక ఏనుగులాగా అన్నమాట. ఏనుగుని మీరు పక్క నుంచి చిన్న చిన్న క్రాకర్లు వేసి కొడితే కూడా దానికి ఇంపాక్ట్ ఉండదు, అది అట్లనే నిలబడి ఉంటుంది. ఇది ఇరాన్ కూడా అట్లనే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని ఎంత బాంబ్ చేసినా కానీ వాళ్ళ మీద ఏ ఇంపాక్ట్ లేదా. ప్రెసిడెంట్ ట్రంప్ తెలిసిపోయింది ఇప్పుడు దిస్ అ లిమిట్ టు బాంబింగ్ ఎయిర్ నుంచి. మీరు గ్రౌండ్ ఫోర్సెస్ పెడితే ఎస్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అనమాట. కానీ అదే టైంలో ట్రంప్కి చాలా మిగతా ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి యుక్రెయిన్ రష్యా యుద్ధం, పుటిన్ అసలు పట్టించుకోవట్లేదు. ఆయుధాలేమో యూరోప్ ఇస్తున్నారు యుక్రెయిన్కి, యుక్రెయిన్ దాన్ని యూజ్ చేసి రష్యాని బాంబ్ చేస్తారు. అప్పుడు వీళ్ళు రొమేనియా మీద కొడుతున్నారు, మిగతా దేశాల మీద కొడుతున్నారు రష్యా. ఆ టైంలో జెలెన్స్కీ ఏమో వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ని సాక్ చేసేసారు, ఉద్యోగాన్ని తీసేశారు. దాని వ్యతిరేకంగా అక్కడ యుక్రెయిన్లో పెద్ద ప్రొటెస్ట్ నడుస్తుంది. సో యుక్రెయిన్ రష్యా ఇస్ అన్ అ మెస్, కంప్లీట్ మెస్. ట్రంప్ దాంట్లో వెళ్ళి అక్కడ కూడా నేను ముందు పీస్ టాక్స్ నడిపిస్తా అంటే మీ దగ్గర ఉన్న యుద్ధం ముందు ఆపండి, తర్వాత అక్కడ చూసుకుందామన్నారు వాళ్ళు. సేమ్ ప్రాబ్లం ఇజ్రాయెల్, హెజ్బుల్లా, హమాస్ అండ్ మనకు తెలిసిందే హూతీ సౌదీ అరేబియా ప్రాబ్లం నడుస్తుంది. అక్కడేమో ఇజ్రాయెల్ అండ్ హెజ్బుల్లా, హమాస్ ఇష్యూ ఉంది. ఇప్పుడు కొత్తగా టర్కీ అండ్ ఇజ్రాయెల్ నడిమిట్లో కూడా ఒక చిన్నది కాదు, చాలా పెద్ద ఒక ఇష్యూ మొదలైందనమాట. సో దాని గురించి నిన్ననే మొన్న వాళ్ళు ఇజ్రాయెల్ సిరియా మీద బాంబ్ చేశారు. సిరియాలో మీకు తెలిసిందే ఫార్మర్ టెర్రరిస్ట్ లీడర్ ఈజ్ నౌ ద ప్రెసిడెంట్. కానీ ఆయన్ని ఎవరు సీరియస్గా పట్టించుకోరు ఎక్సెప్ట్ ఫర్ ట్రంప్ అండ్ ఎర్దోగాన్. సో మొన్న వాళ్ళ టర్కిష్ బార్డర్ దగ్గర ఒక రన్వే, ఒక ఎయిర్పోర్ట్ రెనోవేట్ చేస్తున్నారు, మిలిటరీ ఎయిర్పోర్ట్. ఇది టర్కీ చేస్తున్నారు. అది సిరియా దగ్గర డబ్బులు లేవు కదా. సో దాని ఎందుకంటే సిరియన్ ట్రూప్స్ని ట్రైన్ చేయడానికి అన్నారు వీళ్ళు. ఇజ్రాయెల్కి తెలుసు కాదు, టర్కీని అక్కడ రానిస్తే మళ్ళీ మాకు సెక్యూరిటీ థ్రెట్ ఉంటుందని చెప్పి బాంబ్ చేసేసారు, రన్వే మొత్తం డిస్ట్రాయ్ చేశారు. సదర్న్ సిరియాలో ఇజ్రాయెల్ వచ్చి కూర్చున్నారు అక్కడ కూడా. ఇజ్రాయెల్కి ఒక ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ ఉందని అరబ్ దేశాలు అంటున్నారు. ఇజ్రాయెల్ అంటున్నారు కాదు, మేము మా బఫర్ జోన్ మెయింటైన్ చేసుకుంటున్నాం, మా మీద ఎట్లాంటి మా మీద అటాక్ జరగకూడదు, దానికోసం మేము ప్రొటెక్షన్ తీసుకుంటాం. బట్ ఇలా ఏ కంట్రీకి తోచినట్టుగా ఆ కంట్రీ బాంబింగ్ చేసుకుంటూ పోతే ఉన్న పీస్ ట్రీటీస్ ఎందుకు, లేదంటే పీస్ నెగోషియేషన్స్ కానీ, లేదంటే ఐసీజే ఉంది, దానికి తోడు యుఎన్ఓ అసలు ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా పిక్చర్లోకి రావాలి కదా సార్. ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడున్న యూనిపోలార్ వరల్డ్, ముందు బైపోలార్ ఉండే, ఒక యుఎస్ఎస్ఆర్ ఉండే, ఒక యుఎస్ ఉండే, ఇద్దరు చాలా స్ట్రాంగ్ ఉండే. కానీ గోర్బచోవ్ తీసుకొచ్చిన పెరెస్ట్రోయికా తర్వాత ఓకే గ్లాస్నాస్ట్ అని పేరు, యుఎస్ఎస్ఆర్ అనేది డిసింటిగ్రేట్ అయిపోయింది, ముక్కలు అయిపోయినాయి. రష్యా, యుక్రెయిన్, కజాకిస్తాన్, తజికిస్తాన్, ఆర్మేనియా, అజర్బైజాన్ ఇట్లాంటి అన్ని చిన్న దేశాలు అయిపోయాయి. చిన్నది కాదు, పెద్ద దేశాలు. సో ప్రాబ్లం ఏమైందంటే అటువైపు ఏమో యుఎస్ సాలిడ్ అయిపోయారు ఇంకా. సో యుఎస్ ఎకానమీ ఎట్లానే ఉండొచ్చు, కానీ యుఎస్ మిలిటరీ పవర్ చాలా స్ట్రాంగ్. సో యుఎస్ ఒక యూనిపోలార్ వరల్డ్ అయిపోయారు. ఇప్పుడు ముందు మీరు అడగొచ్చు యూఆర్ విత్ మీ ఆర్ విత్ దమ్ అని చెప్పి. కొంతమంది రష్యాతో ఉంటారు, కొంతమంది అంటే యుఎస్ఎస్ఆర్తో, కొంతమంది యుఎస్తో ఉంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే యుఎస్ది, వాళ్ళు ఇప్పుడు ఈ ఇరాన్ యుద్ధంలో వెళ్ళిన తర్వాత వాళ్ళు మిగతా ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. సో టర్కీ దగ్గర ఒక ప్రాబ్లం ఉంది, ఇజ్రాయెల్ దగ్గర ప్రాబ్లం ఉంది చాలా మటుకు. సో ఈ ప్రాబ్లం అన్ని సార్ట్అవుట్ చేయడానికి ట్రంప్ వెళ్తే ఆయన ఒక పెద్ద మెస్లో వెళ్ళిపోయాడు అనమాట. ఆయన ఇజ్రాయెల్ ఒక మాట అంటారు, ఇజ్రాయెల్ పట్టించుకోరు. టర్కీకి ఒక చెప్తారు, టర్కీ పట్టించుకోరు. ఇక్కడేమో మేము ఖత్తర్తో మాట్లాడుతున్నాం అంటారు, ఖత్తర్ ఏం పట్టించుకోవట్లేదు. ఇరాన్ ఒమాన్ నెగోషియేట్ చేసి ఒమాన్ మీద బాంబ్ చేస్తా అంటున్నారు. సో నోవేర్ ప్రెసిడెంట్ ట్రంప్కి ప్రాబ్లం ఏంటంటే ఐసీసీ కానీ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్ కానీ, ఎవరిది కానీ ఆయన పట్టించుకోరు. అదే ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఆయన ఐసీసీ వాళ్ళ మెయిన్ జడ్జెస్ మీద చర్యలు తీసుకుంటున్నారు. మీరు చూస్తే ఐసీసీ అనేది ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఐసీజే. మీరు అడగొచ్చి మన దగ్గర ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని ఒకటి ఉంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రెండు బోత్ ఆర్ లొకేటెడ్ ఇన్ హేగ్, నెదర్లాండ్స్, హాలండ్. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనే యునైటెడ్ నేషన్స్ వాళ్ళ ఒక బాడీ. వాళ్ళు ఏం చేస్తారంటే భారతదేశం అమెరికా నడిమిట్లో ఏదో ఒక గొడవ ఉంది, వీ విల్ గో టు ఐసీజే. ఓకే వీళ్ళు ఇది చేశారు, మా మీద దాడి చేశారు, లేకుంటే అది చేశారు, వి కంప్లైన్ అనమాట. అక్కడ
వాళ్ళ కంప్లైంట్ని జడ్జెస్ వింటారు. 14 మంది 16 మంది బెంచ్ ఉంది వాళ్ళ దగ్గర. కానీ ఇట్స్ నాన్ బైండింగ్, ఎవరి మీద బైండింగ్ లేదు. వాళ్ళొక ఆర్డర్ ఇచ్చినా ఎవరు పట్టించుకోరు. కుల్భూషణ్ జాదవ్ మీకు గుర్తుంటుంది, మనం ఆర్గ్యూ చేస్తే అక్కడ వెళ్ళి ఐసీజేలో. అదే టైంలో ఐసీసీ ఈజ్ నాట్ ఏ యుఎన్ బాడీ, కానీ వాళ్ళు యుఎన్తో ఇంటరాక్ట్ అవుతారు, యునైటెడ్ నేషన్స్. ఐసీసీలో మీరు ఇండివిజువల్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, క్రిమినల్ కంప్లైంట్. మా దేశం మీద దాడి జరిగింది, నా ఇల్లు పోయింది, నా కారు పోయిందని చెప్పి అక్కడ వెళ్ళి మీరు కేసు వేయచ్చు. అదే ఇప్పుడు జరిగింది. బెంజమిన్ నెహ్రూ వ్యతిరేకంగా ప్యాలెస్టైన్ వాళ్ళు కేసు వేశారు. ఇజ్రాయెల్, యుఎస్, ఈవెన్ ఇండియా మనం పట్టించుకోవాలి. ఐసీసీ వీ డోంట్ రికగ్నైజ్ ఐసీసీ. కానీ మన వ్యతిరేకంగా ఉన్న దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇజ్రాయెల్, ప్యాలెస్టైన్ ఈజ్ అ మెంబర్ ఆఫ్ ఐసీసీ, అంటే ద రికగ్నైజ్ ఐసీసీ. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి కంప్లైంట్ చేశారు. నెట్టన్యాహు ఆయన ఇప్పుడు పగలు రాత్రి లేకుండా బాంబులు వేస్తున్నాడు మా మీద, పిల్లలు చనిపోయారు, మహిళలు చనిపోయారు, అది ఇది అని చెప్పి. సో వన్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు నెట్టన్యాహు వ్యతిరేకంగా. దాన్ని కౌంటర్ చేయడానికి యూఎస్ ఇప్పుడు ఇట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు అన్నమాట. ఓకే ఓకే. బట్ లాయల్టీ టెస్ట్ ఎందుకు వచ్చింది సార్? యుఎస్ మా అలైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాయల్టీ టెస్ట్ చేస్తాను అని చెప్పి, దాని వెనక రీజన్స్ ఏంటి అసలు? వాళ్ళకి యూఎస్కి డౌట్ ఏమొస్తుందంటే మమ్మల్ని ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు. టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా ప్యాక్ట్ దానికి ఒక చాలా మంచి ఎగ్జాంపుల్. యుఎస్ బేసెస్ ప్రతి దేశంలో ఉంది. వెస్ట్ ఏషియా ఎందుకు, యూరోప్లోనే ఉంది. ఖత్తర్, ఒమాన్, బహ్రెయిన్, కువైత్, సౌదీ అరేబియా, యూఏఈ అన్ని దేశాల్లో యుఎస్ బేసెస్ ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ బేసెస్ పెద్దది. ఖత్తర్లో 6,000 మంది ఉంటారు. ఈ దేశాలే వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారు, లిటరల్లీ లైక్ ప్రొటెక్షన్ మనీ, హఫ్తా లాగా మీరు ఇక్కడ ఉండండి, లేకుండా మా మీద ఎవరైనా బాంబు వేస్తారని. కానీ ఈసారి ఇరాన్ బాంబు వేసినప్పుడు అమెరికా ఏం చేయలేదు, అమెరికా అడ్డుకోలేదు. వాళ్ళ బేస్ మీద వస్తున్న బాంబుని అడ్డుకున్నారు. అంతేకాని ఖత్తర్ లాంటి దేశంని, వాళ్ళ ఖత్తర్ క్యాపిటల్స్ మీద, దోహా మీద దాడి జరుగుతాయి, లేకుంటే సౌదీ అరేబియా అరామ్కో మీద దాడి జరుగుతాయి, యూఎస్ ఏం చేయట్లేదు. వాళ్ళు అన్నారు, సారీ మా బేస్ మేము చూసుకుంటాం, మా బేస్ మీద మిసైల్ వస్తే మేము పేట్రియట్ని పెట్టి దాన్ని కొట్టేస్తాం. సో గల్ఫ్ దేశాలకు అర్థమైపోయింది దట్ యూఎస్తో నుండి వాళ్ళు మాకు రారు, హెల్ప్కి రారు, మేమే మా పని చూసుకోవాలి. సో వాళ్ళు ఒక రీజనల్ అలయన్స్ ఫామ్ చేసుకున్నారు. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ కూడా వస్తున్నారు, కానీ ఈజిప్ట్ ఇప్పుడు రావట్లేదు. వాళ్ళ దాంట్లో అంటే ఒక దేశం మీద దాడి చేస్తే అన్ని దేశాల మీద, విచ్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నేటో, సెక్షన్ 5. కానీ ఇప్పుడు మొన్న అరామ్కో మీద ఈ సంతకం పెట్టి ఇంక్ డ్రై అయ్యే ముందు అరామ్కో మీద హూతీలు దాడి చేశారు. కానీ పాకిస్తాన్ కానీ టర్కీ కానీ ఏం చేయలేదు, అబ్సల్యూట్లీ క్వైట్. సో అప్పుడే అర్థమైపోయింది ఇది వర్క్ కాదు. కానీ ఒక అలయన్స్ ఉందంటే ఉంది అంతే. పాకిస్తాన్ వాళ్ళగా 6,000 మంది సోల్జర్స్ని తీసుకొచ్చి సౌదీ అరేబియాలో పెట్టుకున్నారు. సౌదీ అరేబియా వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు. 16 ఎకరాలు తెచ్చిపెట్టుకున్నారు. సౌదీ అరేబియా దానికి కూడా డబ్బులు ఇస్తున్నారు రెంట్ లాగా. సో సౌదీ అరేబియా వాళ్ళ దగ్గర వాళ్ళు దే ఆర్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్, ఆయుధాలు ఇంపోర్ట్ చేసే సెకండ్ లార్జెస్ట్ కంట్రీ. మనం లార్జెస్ట్ ఉన్నాం, వాళ్ళు సెకండ్ లార్జెస్ట్. ఒక్కొక్కసారి వాళ్ళు ఫస్ట్ అయిపోతారు, మనం సెకండ్ అయిపోతాం. ఇప్పుడు మన ఆత్మనిర్భర్ మొదలైపోయినప్పుడు మనం ఇంపోర్ట్ తగ్గించేసాం చాలా మటుకు. కానీ ఇది స్టిల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్స్ అన్నమాట. సౌదీ అరేబియా తెచ్చి ఏం చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళ దగ్గర F-16 ఉన్నాయి, F-14 ఉన్నాయి, F-15 అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు వాడలేదు. వాళ్ళ దగ్గర యుద్ధానికి వెళ్ళిన సోల్జర్స్ ఎవరు లేరు, ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి. సౌదీ అరేబియాకి వాళ్ళ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే అటువైపు మనం డిస్కస్ చేసాం, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మాట్లాడుతాం, కానీ మన బాబల్ మండబ్ గురించి మర్చిపోయాం. ఇటువైపు రెడ్ సీలో ఉన్నది, సూయజ్ కెనాల్ వైపు వెళ్తుంది, యూరోప్కి వెళ్ళే రూట్ అది. ఇది ఏషియాకి వెళ్తే అది యూరోప్కి వెళ్తుంది. అది బంద్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 2 వారాలు అయ్యాయి. అక్కడి నుంచి ఆయిల్ వెళ్ళట్లేదు. అక్కడి నుంచి మెయిన్ ఆయిల్ సోర్స్ అక్కడి నుంచి బయటికి వెళ్ళేది సౌదీ అరేబియా నుంచి. సో ఆ ఆయిల్ ఆగిపోయింది ఇప్పుడు, ఎందుకంటే దాని మీద అక్కడ వచ్చిన షిప్పుల మీద హూతీలు దాడి చేస్తున్నారు. సో న్యాచురల్లీ సౌదీ అరేబియాకి కూడా ఇప్పుడు రెవెన్యూ లేదు. వాళ్ళది ఒక ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ అనేది ఒక చాలా పెద్ద ఒక పైప్ లైన్ ఉంది, 1200 కిలోమీటర్ది. అది ఈస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి వెస్ట్లో ల్యాండ్ అవుతుంది. అక్కడ యాన్బు అని చెప్పి ఒక చిన్న పోర్ట్ ఉంది. అక్కడ ఆ పోర్ట్కి షిప్స్ వచ్చి ఆయిల్ తీసుకెళ్ళిపోతారు. కానీ హూతీలు వస్తున్న షిప్పుల మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు షిప్పులు రావట్లేదు, ఆగిపోయినాయి. సో అదొక ప్రాబ్లం సౌదీ అరేబియాకి ఉంది. ఎవరైనా కానీ ఇప్పుడు గల్ఫ్లో ఏ దేశం కూడా ఇప్పుడు వాళ్ళ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు. దానికోసం మనం ఏం చేస్తున్నాం, మిగతా దేశాన్ని తెప్పించుకుంటాం. ఈవెన్ యూఎస్ దగ్గర నుంచి మనం గ్యాస్ కొనుక్కుంటున్నాం. సో వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ ప్రాబ్లం అని చెప్పేసి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఒకటి వాళ్ళ ఎకానమీ కూడా చాలా మటుకు ఒక డిప్రెషన్కి వెళ్ళదు, కానీ
ఒక హై ఇన్ఫ్లేషన్, హై అన్ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతుంది. వాళ్ళకు ప్రెసిడెంట్ ట్రంప్ ఏదేదో వాగ్దానాలు చేశాడు ఎలక్షన్ టైం, నేను అది చేస్తాను, ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తాను, ఇన్ఫ్లేషన్ తగ్గిస్తాను, అది కానీ ఏం జరగట్లేదు. ఆయన ఫుల్ అటెన్షన్ ఏమో యుద్ధం వైపు వెళ్ళిపోయింది. ఆయన దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇంకేదైనా పని చేయాలంటే యుద్ధమే ఉంది ఆయన మైండ్లో ఇప్పుడు కూడా. రోజుకి ఒక స్టేట్మెంట్ ఇస్తారు, నేను అది చేస్తాను, ఇది చేస్తాను. కెనడా మీద 50% టారిఫ్లు పెట్టబోతా అన్నాడు. ఓకే, కానీ నిన్న సాయంత్రం మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. మేము మాట్లాడుతున్నాం, మేము నౌ ఒక 1 వీక్ ఐఎమ్ కీపింగ్ ఇట్ ఇన్ అబయన్స్ అన్నారు. అది ఏం జరుగుతుందో తెలియదు. కెనడాతోని యూఎస్కి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్. అది కాకుండా వాళ్ళ బార్డర్ అన్ఫెన్స్ బార్డర్, వాళ్ళ ఫెన్సింగ్ లేదు. సో ఎవరు కావాలంటే అక్కడికి నుంచి ఇక్కడ వస్తారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంటారు వాళ్ళు అనమాట. సో కెనడాతో ఒక రిలేషన్షిప్ అట్లా ఉంది. అదే టైంలో మెక్సికోతోనూ అదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం ఐసీసీ చూసాం చూడండి, ఐసీసీ గురించి మాట్లాడుతున్నప్పుడు మర్చిపోకూడదు మనం, ఇది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న టైంలో ఇప్పుడు బెంజమిన్ నెటన్యాహు వ్యతిరేకంగా వీళ్ళు ఎట్లా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు ఐసీసీ, బికాస్ ఆఫ్ గాజా బాంబ్ చేశారు అది ఇది అని చెప్పి ఐసీసీ ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. అంటే బెంజమిన్ నెటన్యాహు ఏ ఎయిర్పోర్ట్లో కనిపిస్తే బయట ఆయన అరెస్ట్ చేయాలి. కానీ ఆయన మొన్ననే యూఎస్కి వెళ్ళొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఓవర్ ఫ్లయింగ్ రైట్స్ చేయకూడదు, అంటే ఆయన ఎయిర్క్రాఫ్ట్ మీ దేశం ఎయిర్ స్పేస్ నుంచి వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ అసలు రిలేషన్షిప్ లేదనుకోండి ఇజ్రాయెల్తో, కానీ అప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తారు సౌదీ అరేబియా కానీ మిగతా దేశాలు కానీ బెంజమిన్ నెటన్యాహు వైపు నుంచి ఈ ఐసీసీ అరెస్ట్ వారెంట్ రాగానే ఆయన్ని అక్కడ కూడా రానియట్లేదు. అఫ్కోర్స్ ఆయన సౌదీ అరేబియాకి వెళ్ళాడు అనుకోండి, యూఏఈకి వెళ్ళారని చెప్తున్నారు లాస్ట్ 3 నెలల ముందు. ఈ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి యూఎస్కి చాలా కోపం ఉండే, మీరు ఇట్లా ఇష్యూ చేస్తారు, హమాస్ మీద ఎందుకు ఇష్యూ చేయట్లేదు, మిగతా ఎంతోమంది డిక్టేటర్స్ ఉన్నారు వాళ్ళ మీద చేయట్లేదు అని చెప్పేసి. యాక్చువల్లీ మనం చూస్తే వీళ్ళ వైపు నుంచి మడూరోని వెనిజువేలా నుంచి తీసుకెళ్ళిపోయారు. డిడ్ యూ ఇష్యూ అన్ అరెస్ట్ వారెంట్ ఫర్ హిమ్? ఇరాన్లో ఉన్న గవర్నమెంట్ 40,000 మంది వాళ్ళ సివిలియన్స్ని చంపేశారు జనవరిలో. వాళ్ళ వ్యతిరేకంగా ఐసీసీ ఏదైనా అరెస్ట్ వారెంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. అట్లాంటి చాలా దేశాలు ఉన్నాయి. ఎందుకు మీరు రేపు పాకిస్తాన్ డిక్టేటర్ ఉన్నారు కదా, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్, ఆయన పెహల్గాం చేయించుండని అందరికీ తెలుసు. ఈ ఓన్లీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఆయన వ్యతిరేకంగా ఏమైనా కేసు ఉందా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో? లేదు. సో ఎవరికైనా యూఎస్కి ఇష్టమైతే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైడెన్ టైంలో పుటిన్ వ్యతిరేకంగా ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు యుక్రెయిన్ వార్ గురించి. బాంబ్ చేస్తున్నాడు, సివిలియన్స్ చంపేస్తున్నాడు. దాన్ని సమర్థించారు ఎవరు? ప్రెసిడెంట్ బైడెన్. ఈ సెడ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, వెరీ గుడ్, మేము సపోర్ట్ చేస్తాం ఐసీసీ అని. కానీ ఇప్పుడు నెటన్యాహు వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయగానే 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇష్యూ చేసి. అప్పుడు యూఎస్ ఏమో శాంక్షన్స్ పెట్టేశారు జడ్జెస్ మీద, ప్రాసిక్యూటర్స్ మీద. టెక్నికల్ ఏం జరుగుతుందంటే ఒక్కసారి యూఎస్ మీ మీద శాంక్షన్స్ పెడితే, అది ఇరాన్ కూడా నేర్చుకున్నారు, మనం కూడా నేర్చుకున్నాం పోఖరాన్ తర్వాత, మీ కంప్లీట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఫ్రీజ్ అయిపోతుంది. ఏదో ఒక శాంక్షన్ పెట్టి బయట నుంచి మీరు తెప్పించుకోలేరు అనుకున్నారండి ఏదైనా ప్రోడక్ట్, అది కాదు శాంక్షన్స్. ఏంటంటే మీరు ఇక్కడ నుంచి ఒక క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేస్తే ఫ్రీజ్ అయిపోతుంది మీ క్రెడిట్ కార్డ్. ఎందుకంటే ఇట్ వర్క్స్ త్రూ ద అమెరికన్ బ్యాంకింగ్ సిస్టమ్, స్విఫ్ట్ సిస్టమ్ అండ్ అమెరికన్ బ్యాంకింగ్ సిస్టమ్. వాళ్ళు అక్కడ ఫ్రీజ్ చేసేస్తారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో జడ్జెస్ కానీ ప్రాసిక్యూటర్స్ కానీ వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ కార్డు సీజ్ చేసుకున్నారు, వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేసేసారు. వాళ్ళు ట్రావెల్ చేయలేకపోతున్నారు ఇంటర్నేషనల్లీ. యూఎస్ వీసా క్యాన్సిల్ చేశారు. సో వాళ్ళు కంప్లీట్గా ఏం చెప్తారు, ఫ్రీజ్ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేరు. సో న్యాచురల్లీ ఎవరు ఉంటారు ఆ పొజిషన్లో? ఎవరు ఉంటారు? దీనికన్నా ముందు దే వాజ్ ఇంగ్లీష్ జడ్జ్ ఒకరు ఉండే లేడీ, ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆమె పాపం ఈ డబ్బులు లేవు. బట్ ఇండివిజువల్స్ మీద కూడా శాంక్షన్స్ వర్తిస్తాయి సార్ ఇలా? ఐసీసీ ఇండివిజువల్స్ మీద ఉంటుంది, దేశాల మీద కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇస్ ఫర్ డిస్ప్యూట్స్. మేము పాకిస్తాన్ డిస్ప్యూట్ నడుస్తుంది, దెన్ వీ కెన్ గో డౌన్. చైనా అన్నాడు ఇట్లా డిస్ప్యూట్ ఉంది, అప్పుడు మనం ఐసీజేకి వెళ్ళొచ్చు. కానీ ఐసీసీలో ఇట్ ఈస్ ప్యూర్లీ ఒక దేశం, ఒక హెడ్ ఆఫ్ స్టేట్, ఒక డిక్టేటర్ వ్యతిరేకంగా కేసెస్ చేయాలంటే అప్పుడు వాళ్ళు చేయొచ్చు అన్నమాట. సో కానీ అది ఎవరు పట్టించుకోరు కదా. మీరు ఎంత నిర్ణయాలు ఇచ్చినా, పెద్ద పెద్ద జడ్జ్మెంట్ ఇచ్చినా, ఎవరు మన మీద కూడా అది ఇది అన్నారు. వీ సెడ్ టు హెల్ విత్ యూ. వాళ్ళకి ఇంకా హ్యూమన్ రైట్స్ ఒకటి ఉంది ఇంటర్నేషనల్ యూఎన్ది. వాళ్ళు అప్పుడప్పుడు అంటారు ఇండియాలో క్రిస్టియన్స్ని కొడుతున్నారు, ముస్లిమ్స్ని కొడుతున్నారు మోదీ గవర్నమెంట్. అంటే మన గవర్నమెంట్ అసలు పట్టించుకోదు, వాళ్ళెవరు, వీ డోంట్ నో హూ దే ఆర్ అని చెప్పి. సో ఇప్పుడున్న పరిస్థితిలో మనం మిడిల్ ఈస్ట్లో చూస్తే ఒక స్టేటస్ కోకి వచ్చేస్తుంది. దానికోసం అసలు పెద్ద న్యూస్ ఏం రావట్లేదు. మీరు చూస్తుంటారు 2-3 వారాల నుంచి నో బిగ్ న్యూస్. ఎక్కడుంది అక్కడే ఉంది, స్టేటస్ కో అని చెప్పొచ్చు మనం.
షిప్పులు బయటికి రావట్లేదు, రేట్లు అట్లనే ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో నేను బాంబ్ చేయను, ఎన్ని రోజులు ఇరాన్ నడిపించుకుంటా చూద్దాం అని ఇంకొక వార్నింగ్ ఇచ్చారు. ఏ దేశమైనా ఇరాన్తోని మళ్ళీ డీలింగ్లు మొదలు పెడితే వాళ్ళ మీద శాంక్షన్స్ ఉంటుంది. ఇది మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొనేటప్పుడు ఈ ప్రాబ్లం ఉండే, అప్పుడు యుఎస్ మన మీద శాంక్షన్స్ పెట్టారు, అప్పుడు మనం బంద్ చేసేసాం వాళ్ళు. చాబహార్ పోర్ట్ ఒక డెవలప్మెంట్ మనకి ఇచ్చింది, 2 బర్త్స్ ఇచ్చారు అక్కడ. ఆ డెవలప్మెంట్కి మనం డబ్బులు కట్టి డెవలప్మెంట్ చేస్తున్నాం. ఆ టైంలో యుఎస్ శాంక్షన్స్ తీసుకొచ్చారు ఇరాన్ వ్యతిరేకంగా. ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఎవరైనా పనిచేస్తే వాళ్ళు కూడా అవుట్. అప్పుడు మనం స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాం యుఎస్ దగ్గర. వాళ్ళు అన్నారు ఓకే నెక్స్ట్ 2 years మీకు పర్మిషన్ ఇచ్చేస్తాం, మీరు చేసుకోండి. కానీ అదే పోర్ట్ మీద ఒక 3 వారాల ముందు యుఎస్ బాంబ్ చేశారు చాబహార్ పోర్ట్ మీద. సో ఏం డ్యామేజ్ జరిగిందో తెలియదు, కానీ డ్యామేజ్ అయితే ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఆయన ఏం చేయలేకపోతున్నాడు, టోటలీ హెల్ప్లెస్. ఏంటంటే శాంక్షన్స్ చేసుకుంటూ కూర్చోవాలి అంతే. అట్ సేమ్ టైం మీరు బాంబ్ చేస్తారా? నో. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడతారా? నో. మళ్ళీ యుద్ధం ఎట్లా ఏం చేస్తారు? ఇరాన్ కూడా అంటున్నారు ఫైన్, నో ప్రాబ్లం, మాకు కూడా ఏ ఇష్యూ లేదు, వీఆర్ నాట్ ఇన్ అ హరీ, మేము ఇంకా 2, 3, 4 నెలలు 5 నెలలు వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నాం. అప్పుడు దాకా ఎప్పుడు ఇంగ్లీష్లో చెప్తారు, హూ బ్లింక్స్ ఫస్ట్ చూద్దాం, ఇరాన్ దిగొస్తారా లేకుంటే యుఎస్ దిగొస్తారా. ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు ఏ చర్చలు నడవట్లేదు అంటున్నారు, కానీ ప్రెసిడెంట్ ట్రంప్ సన్నిన్లో జారెడ్ కుష్నర్ అంటున్నారు లేలే మేము మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళ నడిమిట్లోనే కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు మాట్లాడుతున్నారా లేదా అని వాళ్ళకే తెలియదు. కానీ ఏదైనా కానీ ఇరాన్ ఇస్ వెయిటింగ్ ఫర్ ఇట్స్ టైం. వాళ్ళకి అర్థమైపోయింది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఒక ట్రంప్ కార్డ్, ట్రంప్ వ్యతిరేకంగా వాడుకోవడానికి. అది మేము వాడుకుంటామని అది ఇరాన్ చేస్తున్నారు. అమెరికా ఏమో దాన్ని మా టెరిటరీ అంటున్నారు. మీరు చూసుంటారు ఇక్కడ ఏమో ఇరానియన్ ఎంబసీ, హైదరాబాద్ ఎంబసీ, కాలిఫోర్నియా మా టెరిటరీ అని చెప్పి నిన్న ఒక మ్యాప్ రిలీజ్ చేశారు. ఓకే మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ తీసుకుంటే మేము కాలిఫోర్నియా తీసుకుంటామని చెప్పేసి. ఇది ఇట్స్ అ జోక్. ఏ దేశం కావాలంటే రేపు మనం పాకిస్తాన్ మనదే అని చెప్పి రాసి తీసుకుంటే అయిపోతుంది, అట్లా కాదు కదా. మీ అథారిటీ ఉంటే దాని మీద మీరు ఎక్కడున్నారు, మీ టెరిటరీ ఎక్కడ ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ బికమ్ ఏం చెప్పారు, ఆయనకి కూడా ఏం చేయాలని అర్థం కావట్లేదు. వెరీ వెరీ పెథటిక్ స్టేట్ అన్నమాట అది. రైట్ విత్డ్రా అవ్వాలంటే అవ్వలేకపోతున్నారు, ఏం చెప్పాలి ఏం చేయలేరు. రైట్ అది ప్రాబ్లం వచ్చేసింది అక్కడ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.